వచ్చినప్పుడు అధైర్యము, ఒకవేళ పిల్లలు ఏమన్నా తల్లిదండ్రులు అధైర్యపడతాయి. పిల్లలు మమ్మీ మాకు దేవుడున్నాడు, నువ్వు మా కొరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితిలోని మా కొరకు నీవు దేవుణ్ణి అవమానపరచద్దు. మమ్మల్ని దేవుడు బతికిస్తే బతుకుతాం, పరలోకాన్ని గురిస్తే వెళ్ళిపోతాం. కానీ నువ్వు మా కొరకు దేవుని గురించి అబద్ధం ఆడద్దు అని చెప్పి పిల్లలు తల్లిదండ్రులను ధైర్యపరిచిన దినాలుంటాయి. తల్లిదండ్రులు పిల్లలను ధైర్యపరిచిన దినాలుంటాయి. అది వింటా అంటే అసలు మనం కూడా ఎందుకు నిలబడకూడదు అనేటువంటి ఒక ధైర్యం వచ్చేది అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా తర్వాత 18 మన కీర్తనగా సామెతలు 18:10 చూడండి. సామెతలు 18:10 ఏముంది చూడండి ఒకసారి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటున్నాడు. నీతిమంతులకు ఒక దుర్గం ఉన్నది. ఏ దుర్గం అంటే, ఆశ్రయం అంటే యెహోవా నామం. ఆ నామంలో ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా మోకరించవచ్చు. నేను ఒకసారి ఒక సంఘటన చెప్తాను. నా జీవితంలో ఒకసారి ఒక ఊరికి వెళ్ళాలి. అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, అంటే ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి అందాలంటే నేను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బస్సు ఎక్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలంటే అటు నుంచి వర్షం వస్తుంది. ప్రభా ఆ వర్షం వస్తే అది వర్షం కాలేదు, ఎంతసేపు దొరికింది కనుక నేను వెళ్లే వాహనం సైకిల్ ఒక అరగంటలో నేను అక్కడికి చేరుతాను. నేను ఆ టైం కొంచెం స్పీడ్ పెంచుకొని అరగంటలో చేరుతాను. ఆ అరగంట సేపు వర్షం నాకు, ఆ వర్షము నువ్వే ఆపినట్టుగా నాకు గుర్తు ఏమిటంటే, మీరు బాగా వినండి, నువ్వే వర్షం ఆపినట్టుగా గుర్తు ఏమిటంటే, నేను వెళ్లి సైకిల్ అక్కడ పెట్టి స్టాండ్ చేసిందంటే తక్కువ పడాలి. అంటే మరి నువ్వు ఆపినట్టుగా నేను ఎంత గుర్తుపడతాను? అట్టుగానే ఆగేది కావచ్చు అనుకో. అట్లా నేను కొన్ని అలాంటి గుర్తులు పెట్టుకునేవాడు అన్నమాట. ఎట్లా నేను నువ్వు ఆపిన అక్కడికి పోయి సైకిల్ స్టాండ్ చేసినట్టే ఎల్లని పడుతుంది వర్షంగా. ఒక దేవాలు ఆపిలో వెంటనే లోపలికి వెళ్ళారు. ఇటు వర్షం పడుతుంది, అటు ఫంక్షన్ నడుతుంది, 2 పనులు అవుతుంది నీకు. లేకపోతే ఇప్పుడు నేను ఆడికి పోకపోతే అది ఆగుతుంది. వర్షము ఏనాడు ఇక్కడ ఆగితే నేను ఇక్కడ ఆగుతాను, అక్కడ ప్రార్థన ఆగిపోతా, మీటింగ్ ఆగిపోతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా దేవుడు ఆ టైం అరగంట ఒకసారి 2006లో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగితే పాస్టర్ గారికి చెప్తాను, పాస్టర్ గారు వర్షం బాగున్నది, బాప్తిసాల కార్యక్రమాలు ఉన్నాయి, బాప్తిసాలు ఇవ్వాలి. అయితే వర్షం కొట్టిన బాప్తిసాలు నీటిలో మునిగేంత వరద రావాలి, లేకపోతే నీళ్లు ఎక్కడ లేవు అని చెప్పి నేను వర్షం కొరకు ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది నదులు బారుతాడు. ఈ పాస్టర్ గారు ఇంటికాడ అమ్మగారికి టిఫిన్ ఇచ్చి మధ్యాహ్నం లంచ్ ఇచ్చి అన్ని వచ్చేవరకు ఇక్కడ 5 అయింది. నేనెంతవరకు ప్రార్థన చేశాను ఈ వర్షం నాపాను అంటే సాయంత్రము 7 వరకే అన్నారు. చెప్పండి టైం. ఇప్పుడు 7 దాటిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? వర్షం వస్తుంది. ఈ ప్రార్థన ఎవరున్నారు? మన మధ్య నతానియల్ రాజాని ఉండే కదా, ఆయన ఉన్నాడు. అయితే ఇక అయ్యగారు వాక్యం స్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత అక్కడ వర్షము అటు నుంచి విపరీతమైన మేఘాలు బడబడా అంటున్నాయి. అయితే అత్తలేదు ఈ అతి దాంపత్యులప్పుడు ఆ గాలికి ఆ వర్షానికి అంత వర్షం అంటే అసలు ఏమైపోతుందో తెలియదు. అన్న వర్షం ఆపమంటే నేను ఆపనన్నా. ఎందుకంటే ఇప్పుడు నేను 7 గంటల వరకు టైం పెట్టినా, ఆ లేట్ వచ్చింది ఆయనది తప్పు. ఇంటికాడ పనులన్నీ చేసుకొని వస్తారు ఎవరన్నా. మీరు ఎంత మంచి టైంకి వచ్చారు, పనులన్నీ తెలిసిపెట్టి వచ్చారు కదా. మీ అంత మంచి లేరు కదా.
దేవుని మందిరం అంటే దేవుని ప్రేమించాలి, దేవుని గౌరవించాలి. మనకు దేవుడి ఆశ్రయము, మనకు స్వస్థమైన, మనకు సమస్తమైన తెలుసుకున్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు వాళ్ళ దేవుడు అక్కడ ఉంటారు. ఆ టైంకు మనం ఒక టైం ఇదివరకు నేను టైం చెప్తున్నానా, అరగంట సేపట్లో నేను అక్కడ ఉంటాను. ఆ లోపల నువ్వు వర్షం ఇవ్వాలని వచ్చిందా? 7 గంటల దాకా వర్షం ఆపాలి, లేకపోతే ఎందుకంటే ఆ లోపు మీటింగ్ ముగించబడుతుంది. ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఇల్లు చేరాలి, ఎవ్వరి మీద చుక్కబడద్దు అని నేను చెప్తే ఈ మాస్టర్ మంచిగా ఆడుకొని పాడుకొని అభిప్రాయం తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎంత మరగట్టుకున్నా వినడు, ఎవరు మరగట్టాయని కుదరదు. ఇప్పుడు నేను నా దగ్గర తెలుగు రావాలి కానీ రాదు, అది పడుతుంది వర్షం. అప్పుడు ఏమైందంటే వర్షం వచ్చేసింది, నేను కూడా బయటనే ఉన్నాను. ఎందుకంటే ఎవరికైనా అపాయం జరుగుతుంది తెలియడం లేదు, మీద పడితే కాపాడడానికి. నేను ముందుగా దగ్గర ఉన్నాను, గాలి విపరీతంగా వస్తుంది. వెంటనే చెట్టు లేచాడు పడ్డది. నేను కొంచెం 2 చేతులు పట్టుకొని దాపుకున్నా. నా పక్కన నతానేలు గారు ఉన్నారు. వర్షాన్ని ఆపానంటే నేను ఈ టైం వరకే చెప్పినాను, కరెక్ట్ గా దేవుడు ఆపిండు. అయితే మళ్ళీ నేనుగా మళ్ళీ దీని టైం పొడిగించి మళ్ళీ వేరే చేయను, అది నాకు సెలవు కూడా లేదు అని చెప్పిన తర్వాత అంతే నాకు అంతే అని చెప్పేసి ఫుల్ వర్షం, అందరం తడిసిపోయినాం. ఒకళ్ళ మొక్క కదులుతారు, అందరు నాట్యాలు చూస్తారు. శృతి ఏమున్నది, తడిసుడే శృతి. అట్లా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా అంటే ఇక్కడ నిత్యము చూస్తున్నట్టుగా దేవునికి అవకాశం ఉన్నది కదా అని చెప్పినావు కదా అయ్యగారు. మరి మళ్ళా అంటే దొరకరాదా అంటే నువ్వు అది దొరుకుతుంది కాదు, వర్షంలో సొన్నాలి. ఇప్పుడు మనము అవునంటే అవునని మళ్ళీ దాన్ని కాదంటే అది ఫెయిల్ అవుతుంది. అట్లా అంటే మళ్ళీసారి నువ్వు అబద్ధికుడు నానా, నువ్వు ఇటంటే వాటంటే నువ్వు సరిగ్గా స్థిరత్వం లేనివాడు, నీ మాట ఎప్పుడు వినని అంటాడు. కనుక మనం ఒక్క మాట మీద ఉన్నప్పుడు ఆయన అందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథం 25:4 ఒక్కొక్క వచనం చదివితే మన వచనాలన్నీ అయిపోతాయి. చదవండి. 25:4 యెషయా గ్రంథము. కాబట్టి దుష్టులైన బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు, భీకర జనుల పట్టణస్థులు. ఇక్కడ చెప్పబడిన గొప్ప మాట ఏంటంటే, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు అంటారు. దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండేవారు ఎవరు అంటే బలిష్ఠులు. ఎవరంట? విశ్వాసంలో బలంగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలి, ప్రార్థన జీవితంలో బలంగా ఉండాలి, ఆయన నమ్మకంలో బలంగా ఉండాలి. ఇవన్నీ అట్టినే నట్టు నూనె ఇప్పుడు ఎక్కడికి స్పీడ్గా తుడిచిపోయి గీరంటే బండి క్రైస్తవ జీవితం వస్తుంది, ఏం బలం లేదు. అట్లా బలిష్ఠులు ఏమంటారంటే చెప్పండి, మీరు చెప్పండి. బలిష్ఠులైన జనము నిన్ను గణపరుస్తారు, గణపరుస్తారు. తర్వాత భీకర జనులు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడతారు. అంటే చాలా భయంకరమైనటువంటి వారంతా అనుకుంటే వాళ్ళట దీనికి భయపడతారు. అంటే మనం చాలా దేవుని అందు బలంగా ఉండి దేవుని గణపరిచే వారిగా ఉండాలి. తర్వాత జకర్యా గ్రంథం 9:12. జకర్యా గ్రంథం 9:12. దేవునికి స్తోత్రం. జకర్యా గ్రంథము 9:12 చూడండి. బంధకములలో పడి నిరీక్షణ గలవాడలాగా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేశానని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నంతల మేలు అంట? రెండంతల మేలు అంటాడండి. ఎన్నంతల మేలు? రెండంతలు. ఇంతకు ముందు ఒక పర్సెంట్ ఉంచారు, ఇప్పుడు 2% అన్నాడు. అంటే 2వ స్థానం. రెండంతల మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంతవరకు బంధకాలు ఉండే, ఇంతవరకు అనేక స్థితుల్లో ఉండే, కానీ ఇప్పుడు ఏమంటుందంటే బంధకాల్లో ఉన్నప్పటికీ మీలో ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. ఏంటంటే నిరీక్షణ కోల్పోలేదు.
బంధకాల్లో ఉండి పడింది నిరీక్షణ గల వారుగా ఉన్నారు కదా. మీరేం చేయాలంటే మీరు కోటను మరలా ప్రవేశించండి. ఎందులో ప్రవేశించాలట? కోటలో ప్రవేశించాలట. ఇక నా ప్రార్థన జీవితం అయిపోయింది, నేను బంద్ అయితా. ఇక నా సహవాస జీవితం అయిపోయింది, నేను ఎవరి ముఖం చూడలేను. అంత నాకెళ్ళి గిట్ల చూస్తే నేను అట్టి పైకి చూసుకుని అట్టేపోతా. ఇక గిసుంటి అట్టే అన్నట్టు. ఇలాంటి రాకుండా మళ్ళీ ఎక్కడ ప్రవేశించాలట? కోటలో ప్రవేశించాల. మనం అంటే నిత్యము చూసినట్టుగా, నిత్యం ప్రవేశించినట్టుగా ఆశ్రయ దుర్గము నీతిమంతులు పరిగెత్తందులో ప్రవేశిస్తారు. మనకు ఆశ్రయమే ఆయన కదా. హల్లెలూయా. మనకు ఆశ్రయం ఎవరు? దేవుడే కదా. అందరు ఎంటున్నారు, దేవుడే ఆశ్రయం. కనుక మనకు దేవుని యందు నిరీక్షణ కోల్పోకుండా ఉందాము. దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాము. యేసు ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.